శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొత్త చెరువు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభంశుభం తెలియని చిన్నారిని చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి ఈ ఘోరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు 17 ఏళ్ల మైనర్ బాలుడుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలతో పుట్టపర్తి సబ్ డివిజనల్ డీఎస్పీ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ క్రమంలో డీఎస్పీ విజయ్ కుమార్ నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత చిన్నారిని వైద్య పరీక్ష నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రహ్లాద్ దంపతుల యొక్క చిన్న అమ్మాయి 5 ఏళ్ల వయసు గల అమ్మాయి వాళ్ళ అక్కలతో పాటు ఆడుకుంటూ ఉండగా ఎదురుగా నివసించేటువంటి ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి చిన్న చాక్లెట్లు తర్వాత టపాసులు ఇస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఒక చాక్లెట్ ఇచ్చేసి తీసుకొని పోయి తన ఇంట్లో తలుపు వేసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇది 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి విషయము. అందరినీ ఎగ్జామ్ చేయడం, ఆ అమ్మాయిని వెంటనే అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం, అమ్మాయి చికిత్స చేయించడం జరిగింది. ఈ యొక్క విషయంలో పూర్తిగా దర్యాప్తు చేసి ఇందులో చర్యలు తీసుకుంటాం. అత్యాచారం చేసిన బాబు కూడా మైనరే, ఆ అమ్మాయి కూడా మైనరే. ఎవరైతే చిన్నపిల్లలు విషయంలో ముఖ్యంగా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా వాడకుండా వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రిక్ట్గా తీసుకొని వాళ్ళు ఒక చదువు పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేటట్లు తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవడం వల్ల కొంత ఇదవుతుంది. మేము కూడా విలేజ్ గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. గ్రామ సభల్లోనూ, స్కూళ్ళలో కూడా, హాస్టల్స్లో కూడా మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఇటువంటి విషయాలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లు అయితేనేమి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన చాలా దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఈ ఘటన కొత్త చెరువు మండలం నాగారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. ఇక్కడ 5 ఏళ్ల చిన్నారి పైన 17 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి అయితే పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన ఆదివారం జరిగినప్పటికీ కూడా ఆలస్యంగా బయటకి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు చిన్నపిల్లలు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అయితే ఉన్నాడు. చాక్లెట్ ఇస్తానని చిన్నపాపకి నమ్మించి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. ఇంకా చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి ఈ అమానుషానికి అయితే పాల్పడ్డారని మనకున్న సమాచారం. అయితే ఆ తర్వాత చిన్నారి అపర్మ స్థితికి పడిపోయిన పరిస్థితి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే కొత్తూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ ఘటన జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే డిఎస్పీ విజయ్ కుమార్ ని విచారణ అధికారిగా అయితే నియమించడం జరిగింది. దీంతో డిఎస్పీ విజయ్ కుమార్ నాగారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. అక్కడ ఉన్న స్థానికుల నుంచి పూర్తి వివరాలు అయితే సేకరించిన పరిస్థితి ఉంది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి డిఎస్పీ తెలిపారు. అయితే అసలు చిన్నారిని బయటికి ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తామని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లే ఘోరానికి పాల్పడిన పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఇలాంటివి పిల్లలకు ప్రస్తుతం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటువంటి అవగాహన కల్పిస్తూ కొన్ని చోట్ల ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. తల్లిదండ్రులు అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.